హలో అండి. సో, ఇది మన రెండో అతి ఇంపార్టెంట్ రోజండి స్విట్జర్లాండ్ ట్రిప్‌లో. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. సో, ఇక్కడ చూపిస్తున్న ఈ గంటలు వీటికి ఒక ఆల్మోస్ట్ మనం సినిమాలో చూసే ఉంటాము. మీకు గుర్తు రాకపోతే నేను వీడియో ఎండ్‌లో మీకు ఇండికేషన్ ఇస్తాను ఏంటి అని చెప్పేసిది. ఇట్స్ వన్ ఆఫ్ దోస్ బ్యూటిఫుల్ థింగ్స్. మేము ఈరోజు జుంగ్‌ఫ్రౌ వెళ్ళేదానికి వచ్చామండి. స్టేషన్లో వెయిట్ చేస్తున్నాము. ఇక్కడ నుంచి మధ్యలో జువాయిలిట్ షైనన్ అని అక్కడికెళ్ళి ఇంటర్లాకెన్కి వెళ్ళే ట్రైన్ తీసుకొని జువాయిలిట్ షైనన్లో దిగి అక్కడ నుంచి గ్రిండ్వాల్డ్ టెర్మినల్కి వెళ్తాము. అక్కడ నుంచి మనం జుంగ్‌ఫ్రౌకు ఆ కేబుల్ కార్ తీసుకుంటాము. చూడండి, ఆల్రెడీ వీళ్ళు అఫ్కోర్స్ 6:45 అయిందనుకోండి. వీళ్ళు ఇక్కడ వచ్చారు వర్క్ చేసేవాళ్ళు. మేము వచ్చినప్పటికి వాళ్ళు లేరు. సో ఇక్కడ మిషన్లో తీసుకున్నాము జువాయిలిట్ షైనన్కి టికెట్. అక్కడ నుంచి మనము జుంగ్‌ఫ్రౌకి వచ్చేసి మేము ఆన్లైన్లో ఆల్రెడీ కొనుక్కొని వచ్చాము. అండ్ కొంచెం చలి ఎక్కువగా ఉంది కదా, కొంచెం చలి ఎక్కువ ఉంది అని చెప్పేసి ఇక్కడ ఒక రూమ్ ఉంటుందండి. లోపల చలిగా వెయిట్ చేస్తాము కొద్దిసేపు. ఇక్కడ వస్తుంది ఒక 20 నిమిషాలు మనం ఒకటికి ప్రయాణం మొదలు పెడతాం. మన ట్రైన్ వచ్చిందండి, మనం ఇంట్లో ఎక్కుతాం. ఇది ఇంటర్లాకెన్ ఓఎస్టీకి వెళ్తుంది. మనం మధ్యలో దిగేస్తాం నెక్స్ట్ స్టాప్. సో మనం ఇక్కడ నుంచి జువాయిలిట్ షైనన్ ఫస్ట్ స్టాప్ అండి. మనము ఇక్కడ దిగిన వెంటనే మనం అక్కడ నుంచి వేరే ట్రైన్కు చేంజ్ అవుతాము. అది గ్రైండెల్వాల్డ్కి వెళ్తుంది, ఇంకో ట్రైను. సో అక్కడ నుంచి మనము జుంగ్‌ఫ్రౌకి ఇంకొక కేబుల్ కార్లో వెళ్తాము. మనం చూస్తే ఇప్పుడిప్పుడే తెల్లవారుతుందండి. సో ఇప్పుడిప్పుడు వాళ్ళు షాప్లో ఓపెన్ చేస్తున్నారు లైట్గా. ఇటువైపు చూస్తే మనము కొండలు చూడొచ్చు. అక్కడ లైట్గా ఇప్పుడు మనకి ఇంకా మంచు కూడా కనపడుతుంది లైట్గా. సో విల్ బి గోయింగ్ దేర్ ఇన్ రైట్ టైం. కూడా మంచు. సో ఇంకొక 10 నిమిషాల్లో మన స్టాప్ దగ్గరికి వెళ్తాం. మనం ఇప్పుడు ఇక్కడ నుంచి వచ్చామండి, లాతర్బ్రూనెన్ నుంచి. అది చూడండి, జువాయిలిట్ షైనన్. ఇక్కడ దిగాము. సో ఇక్కడ నుంచి మనము నెక్స్ట్ ఒక ట్రైన్ వస్తుంది, ఒక 5-6 మినిట్స్లో ఉంటారు. ఇక్కడ టైం టేబుల్. సో అవర్ time is at 7:18. Sector C and T. C and D. Yes. Done. 7:8. Is there? C and D. అక్కడికి వెళ్ళాలి 7:18. సో ఇక్కడ మనం ఒక 8 మినిట్స్ వెయిట్ చేద్దాం. 8 మినిట్స్ కాదు, అదే 6-7 మినిట్స్ వెయిట్ చేస్తాము. మన ట్రైన్ వస్తుంది. దూరంగా ఆల్ అరౌండ్ బ్యూటీగా ఉందండి. ఒక 3-4 మినిట్స్ వెయిట్ చేద్దాం, మన ట్రైన్ వస్తుంది. ఒకటి గమనించండి అండి, ఇప్పుడు మనం ఒకే ట్రైను రెండు, ఇప్పుడు మనం ఎక్కడి నుంచి వచ్చాము ఇక్కడికి లాతర్బ్రూనెన్, అక్కడికే మళ్ళీ ఇదే డైరెక్షన్లోనే అట్లా ఆపోజిట్ డైరెక్షన్లోకి వెళ్ళే ట్రైన్ ఇది రెండు వస్తుంది. గమనించండి, ఫస్ట్ ఏబి 2 బోగీలు మళ్ళీ మనం వచ్చిన దగ్గరికి వెళ్తాయి, ఎక్కడి నుంచి వచ్చాము అక్కడికి. కానీ మనం వెళ్ళాల్సింది లాస్ట్ 3 వెళ్తాయి. కొంచెం అంటే డిఫరెంట్ డైరెక్షన్ అనుకుంటాం కదా మనం. ఇక్కడంతా రౌండ్ ఇక్కడిక్కడే తిరుగుతుంటాయి, అక్కడ విడిపోతాయి. మళ్ళీ మధ్యలో అక్కడ నుంచి
దాని వాటి డైరెక్షన్లో వెళ్తాయి. అవును, R61 అండి వచ్చింది. R62 వెళ్ళలేదు, R62. ఇప్పుడు ట్రైన్ దిగామండి, అది వెళ్ళిపోతుంది. అక్కడ పైన రాశారు చూడండి, యూరోప్, టాప్ ఆఫ్ ది యూరోప్, ఐగర్ గ్లేషియర్ వెళ్ళడానికి ఇక్కడ కేబుల్ కార్ దగ్గరికి వెళ్తున్నాం మనం. కానీ దానికి వెళ్ళే ముందు మనము ఒకటి అల్ట్రా వైలెట్ పోలరాయిడ్ అద్దాలు తీసుకోవాలండి. పైన ఏంటంటే చాలా ఆల్మోస్ట్ 4 మైళ్ళు ఎత్తుకెళ్తున్నాం భూమి ఉపరితలం నుంచి. సో అల్ట్రా వైలెట్ రేస్ మన కళ్ళకు పడి మనకు గ్రీన్ ఐస్ వస్తాయంట. అంటే అన్నీ ఏం చూసినా మనకు గ్రీన్ కలర్ కనపడుతుంది. అది ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటే మనము అద్దాలు తీసుకోవాలి, ఇవి గ్లాసెస్. సో విల్ వెయిట్ ఫర్ ద షాప్ టు బి ఓపెన్ అండ్ కొనుక్కొని తర్వాత ఇన్ఫ్రాకు కేబుల్ కార్లకి ఎక్కేస్తాము. సో ఐ థింక్ మనం అక్కడికి వెళ్తా ఉండే ఆ పైన అది ఉందిగా టాప్, దట్స్ ద హైయెస్ట్ పీక్ ఇన్ స్విస్ ఆల్ప్స్. చూడండి కేబుల్ కార్లు అక్కడ తిరుగుతున్నాయి ఆల్రెడీ. అంటే మనది వేరే కార్ అనుకుంటా, మ్యాన్లిషన్కి వెళ్ళేది అవి చిన్నవి. మనం వెళ్ళే కార్లు చాలా పెద్దగా ఉంటాయి. ఒక దాంట్లో 30 నుంచి 60-40 మంది వరకు ఉండొచ్చు. ఈ పక్కనే స్టేషన్లో నుంచి మనకు కనపడుతుంటే చూస్తున్నానండి. మనం ఇప్పుడు ఇక్కడ ఇన్ఫ్రావు దాని కేబుల్ కార్కి ఎక్కాలండి. ఇక్కడికి వస్తున్నాము, చూస్తే ఇంకా వీళ్ళు ఇంకా క్లోజ్ చేశారు. ఇక్కడ వేసారు చూడండి, ఐగర్ గ్లేషియర్ వీళ్ళు ఇంకా క్లోజ్ చేశారు. 8:15కి ఉందండి, అది బోర్డింగ్ 8 o'clock స్టార్ట్ అవుతుంది, 8 to 8:15. ఓకే, సో అక్కడ రాసారు చూడండి. అది జస్ట్ టేక్ ఇట్ జూమ్, జస్ట్ టేక్ ఇట్ చూసిందిగా. 8:15 ఫస్ట్ కేబుల్ మంది, 8:15లో మనది వచ్చేసి రిజర్వేషన్ చేసుకున్నాం కాబట్టి ఆ బ్లూ కలర్ లేబుల్ ఉంటుంది సీటు. అక్కడికి వెళ్తాము. వీళ్ళు ఇంకా ఇవన్నీ ఇంకా ఓపెన్ చేయలేదు, ఎంట్రీ బ్యారియర్లవి. కాకపోతే మనం త్వరలో వెళ్ళి అద్దాలు తీసుకోవాలి కంపల్సరీ, అదేదో ఇబ్బంది అవుతుందంటారు. సో అది టర్మినల్ అండి, అంటే మ్యాప్ ఇచ్చారు చూడండి. టర్మినల్ నుంచి 5 నిమిషాలు పడుతుంది ఐగర్ గ్లేషియర్కు. అది 2320 meters, అంటే 2 మైళ్ళ కంటే ఎక్కువ హైట్. ఆ తర్వాత అక్కడి నుంచి టాప్ వెళ్ళడానికి మొత్తం డిస్టెన్స్ కలిపి 3.5 మైళ్ళు మన సముద్రము లెవెల్ నుంచి ఇంకా టాప్ వెళ్తున్నాము. ఇది కేబుల్ కార్లో కూర్చున్నామండి. అది మన ముందర ఒకటి వెళ్తుంది చూడండి. ఒక దాంట్లో దగ్గర ఒక 20 సీట్లు ఉన్నాయి, 20 మంది కూర్చోవచ్చు. నాకు తెలిసి అంతమంది కూర్చోవాలి, తక్కువ మంది కూర్చుంటారు. మంది కారు కూడా బయలుదేరుతూ ఉంది, ఇవ్వట్లేదు. సో లెట్ సీ, మనం ఇలా కొంచెం ఆకు వేసి సీనరీ చూద్దాం. ఫాస్ట్గా వెళ్తాం అనుకుంటా. కొంచెం రూల్ ఆడుతూ ఉంది, ఫాస్ట్గా వెళ్తుంది. ఫాస్ట్ అందుకుందండి, చాలా ఫాస్ట్ వెళ్తా ఉంది. నిన్న మనం వెళ్ళిన దానికంటే కూడా కొంచెం ఫాస్ట్ వెళ్తా ఉంది. పెద్ద బండి కదా, కొంచెం మేబీ స్టెబిలిటీ ఎక్కువ ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఆ దాంట్లో కూర్చున్నప్పుడు నాకు కొంచెం అదేదో ఆక్సిజన్ లేకపోతే సంథింగ్ ఏదో సిక్నెస్ ఫీలింగ్ వచ్చింది కదా. ఇప్పటికైతే ఇది ఇంకా రాలేదు, బట్ ఇట్స్ ఎ గుడ్ వ్యూస్. చూడండి అక్కడ ఇల్లు ఇంకా ఉన్నాయి. ఇక్కడ ఇల్లు ఎలా వస్తారు బా ఇళ్ళకి? కార్లు వెళ్ళడానికి రోడ్లు ఉన్నాయండి చిన్న చిన్నవి, ఇక్కడ ఉన్నాయి. సరే మరి అక్కడికి వెళ్ళి వెళ్తారు ఆ ఇంటికి? సన్నెస్ ఉన్నాయి. వీళ్ళు ఇలా రౌండ్ తిరుగుతున్నారు, అలా వచ్చి దే హ్యావ్ రోడ్స్ గోయింగ్ టు దీస్ హౌసెస్.
And like, no, they have small roads there. చిన్న చిన్న రోడ్లు ఉన్నాయి వాళ్ళకి వెళ్ళడానికి కార్లు. కొండల్లో సో ఇప్పుడు ఇది వచ్చేసి మనకు దగ్గర దగ్గర 3.5 miles హైట్కి వెళ్తుంది. సముద్రం దగ్గర నుంచి మనం ఆల్రెడీ ఒక 1000 meters హైట్లో ఉంటాము. ఇక్కడ నుంచి ఇంకొక 3.5 అనుకోండి పైకి వెళ్తాము. యూ కెన్ సీ దట్ రైట్. అక్కడ నుంచి కొంచెం హైట్ చాలా పెరిగిపోతుంది. లైక్ ఇట్స్ క్లైంబింగ్. సో ఇప్పుడు ఇక్కడ మనం వీ కెన్ ఫీల్ అండి అసెండ్ పైకి వెళ్తున్నట్టు ఆ ఫీలింగ్ ఆల్మోస్ట్ లైక్ మంచి పెద్ద యాంగిల్లోనే అసెండ్ అవుతా ఉంది. మొత్తం జర్నీ వచ్చేసి 45 minutes. కాకపోతే మనం మధ్యలో ఐగన్ గ్లేషియర్ అని అక్కడ అవుతాము. అక్కడ నుంచి చేంజ్ ద వెహికల్. దర్ ఇస్ అ ట్రైన్ యాక్చువల్లీ అక్కడ నుంచి. ఈ ఫెసిలిటీ కూడా ఉంటుంది, చూడాలి. అక్కడికి వెళ్ళి మన చాయిస్ ఏంటో మనం ఎలా సెలెక్ట్ చేసుకుంటాం అని చెప్పేసి. బట్ ఇట్స్ బిట్ కోల్డ్. You can feel it, right? Når det pæk eller når det hej. కొంచెం అనుభూతి అండి, కొంచెం అద్భుతమైన అనుభూతి ఇది. ఆ 2 ఫోన్లు ఉన్నాయి కదా, 2 ఫోన్ల మధ్యలో ఈ తీగలు ఏంటంటే సడన్గా మధ్యలోకి వెళ్ళేప్పుడు కొంచెం కిందికి పోయినట్లుగా, మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ ఒక పైకి పోతున్నట్లుగా అదొక రకమైన స్పెషల్ ఫీలింగ్. అంటే ఎంత చలిగా ఉండేనని చెప్పేసి నేను వీడియోలో మీకు చూపించలేను, నా ఫీలింగ్ అయితే ఉంది. ఇప్పుడు ఆల్మోస్ట్ ఆ చెట్లు ఉన్నాయి కదండి, ఇంతగా చెట్లు చూస్తున్నాం కదా, ఆ చెట్లు అన్నీ ఆల్మోస్ట్ కవర్ అయిపోయింది. ఇప్పటి నుంచి మనం ఓన్లీ పర్వతాలు, స్నో, స్విస్ అవే చూస్తాము. ఇంకా మధ్యలో పైకి వెళ్తాము. అక్కడ ఒక దగ్గర స్టాప్ ఉందండి, అక్కడ నుంచి మళ్ళీ మనం ఇంకో దగ్గర వెళ్తాము. సమాంతరంగా కొంచెం చిన్న ఇంక్లైనేషన్తో వెళ్తుంది. చూడండి ఇటువైపు ఇప్పటి నుంచి మనకి అక్కడ చెట్లు కనపడవు. చూడండి మీరు అసలు చెట్లే కనపడలేదు మనకు, మొత్తం ఇంకా ఫుల్ వచ్చేస్తున్నావు. రైలు అండి, అది గమనించారా మీరు? రైలు వెళ్తుంది, బొమ్మ రైలు ఏమో అనుకుంటారు. నేను యాక్చువల్లీ ఐ థాట్ ఇట్ సంథింగ్ ఎల్స్ యాక్చువల్లీ. ఇది ఇక్కడ దాని తర్వాత మనకి ఎంత ఉంది చూడండి, అక్కడ నుంచి ఆ రైలు పోయింది. Nice. Night time we have seen train కరెక్ట్గా చూడటం. Aber die Route, die wir gestern Abend dann Investition von der Saison. ఇక్కడ చూడండి చెట్లంతా అయిపోయింది, జస్ట్ ఓన్లీ ఇంకా ఐసే కనపడుతుంది మనకి ఇక్కడ పర్వతాలు. సో ఐ థింక్ ఇక్కడ నుంచి కొంచెం నాకు తెలిసి చిటారుకు వచ్చినట్టున్నాం మనం. ఎందుకంటే ఇంకా ఈ కొండ దాటిన తర్వాత మళ్ళీ హైక్ పెరుగుతూ ఉంది. ఈ కొండ దాటిన తర్వాత మళ్ళీ ఇంకొక కొండ, చిన్న చిటారు చిటారు కొమ్మ అంట కదా చెట్టుకి, అట్లా చిటారు కొండ. ఈ కొండకు వచ్చాం, మరి ఇక్కడ నుంచి ఇంకొక కొండ. ఆ కొండ దగ్గరికి వచ్చినప్పుడు మళ్ళీ మీతో మాట్లాడతాను. చూస్తుంటే మన ఫస్ట్ స్టాప్ ఏదో వచ్చినట్లుగా ఉందండి. సో అక్కడ ఏదో మళ్ళీ మీరు గమనిస్తే ఒక కాంక్రీట్ కన్స్ట్రక్షన్ ఏదో ఉంది. అక్కడి నుంచి అక్కడికి మన ఇవి కార్లు వెళ్తున్నాయి. అక్కడ బ్యూటీ అండి, చాలా
చల్లగా మధురంగా. Nee, auch nicht so Sinn der Sache. కాశ్మీర్ లోయలో అని పాట పడాలనిపిస్తుంది. Gesünder, ja, వీళ్ళు తయారవుతున్నారు చాలా మంది మాతో పాటు ఉన్న వాళ్ళు. సో ఇది దిగుతాం అనుకుంటా, ఇంతవరకే. ఇక్కడ నుంచి అక్కడ పైన ఒక ట్రైన్ సర్వీస్ లాగా ఉందండి. ఇక్కడ దిగి ఇటు నుంచి సో ఇక్కడ దిగి ఈ రెండు ఉన్నాయి చూడండి, అక్కడ దిగి అటువైపు ఇంకొక ట్రైన్ లా ఉంది. సో మనం ట్రైన్ ఎక్కుతాము ఉంటాము, లేదా దీంట్లో కూడా కంటిన్యూ అయిపోవచ్చు. వెళ్ళడానికి దీంట్లోనే కంటిన్యూ అయిపోదాం మనం. వచ్చేటప్పుడు కావాలంటే హాఫ్ ట్రైన్లో వచ్చి హాఫ్ కార్లో అవుతాం. అక్కడ ఇంకోటి గమనించాలి, ఇటువైపు అంటే మనమైతే ఇట్లా కార్లో వస్తున్నాము, లోపలంతా మొత్తం కప్పి ఉంది. అలా కాకుండా మనకు కొంచెం గట్టిగా చిరంజీవి, బాలకృష్ణ ఇంత గొప్ప వాళ్ళు అయితే కనుక దాని మీద కూర్చొనేసి ఓపెన్గా వెళ్ళిపోతారు. పక్కన ఏ విజయశాంతినో లేకపోతే ఇప్పుడు చూడండి, మన ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్తామండి. అటువైపు ట్రైన్ ఉంది, అటువైపు యు సీ ద స్మాల్ వన్ సైడ్. మనం దిగామండి. సో ఇప్పుడు మనం ఇక్కడ నుంచి వేరే వెహికల్ చేంజ్ అవ్వాలి. సో అక్కడికి వెళ్దాము. ఐగర్ గ్లేషియర్కి వచ్చాము. సో మనం ఇంకో మొత్తం జర్నీ అయిన తర్వాత అండి అలా అక్కడ టాప్కి వెళ్తామండి. అక్కడ కనపడుతుంది, అక్కడికి వెళ్తాము. ఇక్కడ రెస్టారెంట్ ఉంటుంది, మేబీ మనం కొంచెం ఫుడ్ తినచ్చు, లేకపోతే కాఫీ అలాంటివి. అది దాదాపు 4 మైళ్ళ హైట్ అండి సముద్రం ఉపరితలానికి. సో ఇక్కడ నుంచి మనం చేంజ్ అవ్వాలి. ట్రైన్ చూపిస్తోంది, ప్లస్ హోటల్ అనుకుంటాను. ఇక్కడ నుంచి స్కేటింగ్ చేసే వాళ్ళు ఇక్కడ నుంచి స్కేట్ చేయడానికి వెళ్తారు మ్యాక్సిమం. మనం వచ్చేసి ఆ యుంగ్ఫ్రా జార్జ్కి వెళ్తాము, టాప్ ఆఫ్ ద యూరోప్. పైన చూడండి వెళ్తారు అక్కడి నుంచి బోర్డు. ఇప్పుడు అంటే ఒక 10 నిమిషాల టైం ఉందండి మనం నెక్స్ట్ ట్రైన్ ఎక్కడానికి, టాప్ ఆఫ్ ద యూరోప్ వెళ్ళడానికి. సో ఇప్పుడు చూడండి ఎంత క్లోజ్గా ఉన్నామో మనం ఇక్కడ. చూసి వీళ్ళు ఇక్కడ నుంచి వీళ్ళందరూ ఇంకా స్కేటింగ్కి వెళ్తారు కిందకి. సో మనం అలాంటిదేం లేదు కాబట్టి. కానీ చూడండి ప్రస్తుతం ఇక్కడంతా ఐస్ తెలుస్తుంది, చలి తెలుస్తూ ఉంది. బట్ నేమో బ్యూటిఫుల్ అండి, బ్యూటిఫుల్. అంటే ఒకటి వీడియోలో చూసినప్పుడు ఇంత బాగుందంటే మన దేవుడు ఇచ్చిన కళ్ళతో చూస్తే ఇంకా మధురంగా ఉంటుంది, చాలా చాలా బాగుంటుంది. సో హోప్ఫుల్లీ మీరు కూడా త్వరలో వచ్చి ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇక్కడ చూడండి ఈ ఐగర్ గ్లేషియర్ వచ్చేసి 2320 మీటర్స్ అండి. సో అంటే 2.5 మైళ్ళు ఇంచుమించు మనం పైన వచ్చేసామండి. ఇప్పుడు ఆ కింద ట్రైన్ వచ్చింది, ఆ ట్రైన్లో మనము వెళ్తాము. సో ఒక 10 మినిట్స్లో. సో ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఎంట్రీ తీసుకొని వచ్చేసామండి. సో మనం ట్రైన్ ఎక్కడానికి వెళ్తున్నాము. ఎస్, పైన చూసాం కదండి, ఆ ట్రైన్ ఇక్కడ వెయిట్ చేస్తూ ఉంది. ఇంకొక అడ్వాంటేజ్ అండి ట్రైన్లో ఉండటం వలన ఈ ఎలా మనం స్టెబుల్గా కార్ వచ్చిందో అంతకంటే స్టెబుల్గా మనకు ఈ సెన్సేషన్లు అంటే మనకు ఈ హైట్ ఎక్కువ వల్ల సెన్సేషన్ ఆ ఫీలింగ్స్ అయితే ఉండవండి. సో మనం ఎక్కడైనా కూర్చున్నాము, ఇక్కడే కూర్చున్నాము, దీంట్లో వెళ్దాము. సో ఇలా బటన్స్ ఉంటాయి. అంటే గ్లాసెస్ తీసుకున్నామండి, 40 స్విస్ ఫ్రాంక్స్. ఇవి జస్ట్ ఏంటంటే ఈరోజు అల్ట్రావైలెట్ రేస్ మనకు కళ్ళకి దెబ్బ తగలకుండా ఆ గ్రీన్ ఐస్ వస్తాయంట, జబ్బు అది రాకుండా తీసుకున్నాము. దీని తర్వాత పడాల్సింది ఇంచుమించు. సో
అయితే టికెట్ కింద స్కాన్ చేసి మనం ఎంటర్ అయ్యాము, కానీ మళ్ళీ ఇక్కడ మాన్యువల్గా వచ్చి చెక్ చేశారండి టికెట్. సో ఇక్కడ వ్యూ పాయింట్ ఉంది, ఇక్కడ దిగుతారండి మనం ఒక 5 minutes వ్యూ పాయింట్. ఒక వ్యూ పాయింట్ చూసి మళ్ళీ మనం ఇదే ట్రైన్లో వెళ్తామండి. ఇక్కడికి 3,100 అంటే 3 మైళ్ళ కంటే ఎక్కువ.